నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లిని గురువారం రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం అర్చకులు మంత్రికి వేద ఆశీర్వచనాలను అందజేశారు. అనంతరం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొత్తమ్మ తల్లి పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి సంబంధించిన ఉత్తర్వులు విడుదల, అలాగే నిధుల తదితర విషయాలపై అధికారులతో మంత్రి చర్చించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, పలువురు అధికారులు ఉన్నారు. షెడ్యూల్ తెగల జాతీయ కమిషన్ సభ్యుడు జాబోత్ హుస్సేన్ ఈ నెల 14వ తేదీన జిల్లాలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. జాటోత్ హుస్సేన్తో పాటు భారత ప్రభుత్వ కార్యదర్శి పెండ్లి కళ్యాణ్ రెడ్డి, ఎన్సీఎస్టీ డైరెక్టర్ ఆర్ఎస్ మిశ్రా, రీసెర్చ్ ఆఫీసర్ ఆకాష్ త్రిపాఠి, సీనియర్ ఇన్వెస్టిగేటర్ అశోక్ కుమార్ లక్కర్స్ కూడా పర్యటిస్తారని తెలిపారు. ఈ నెల 14వ తేదీ శనివారం ఉదయం మెలియాపుట్టి మండలంలో క్యారసింగిగూడ గిరిజన గ్రామానికి వారు చేరుకుని గ్రామస్తులతో సమావేశం అవుతారని, అనంతరం జలుమూరు మండలం మాకి గిరిజన గ్రామానికి వెళ్తారని, అక్కడ గిరిజనులతో సమావేశమై వారి వినతులను స్వీకరిస్తారని, అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలతో కలిసి జిల్లా అధికారులందరితో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తారని అన్నారు. అనంతరం ఆయన అరకు పర్యటనకు బయలుదేరి వెళ్తారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా డిజాస్టర్ రెస్పాన్స్ టీంకు అవగాహన కార్యక్రమంలో భాగంగా మొదటి బ్యాచ్కు శిక్షణ ముగిసిందని, వారి సేవలు చాలా అవసరమని రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ ఆదేశాల మేరకు విపత్తు నిర్వహణపై శిక్షణ తరగతులు స్థానిక రెడ్ క్రాస్ స్కిల్ డెవలప్మెంట్ ఆవరణలో జరిగాయని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన ప్రక్రియలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, అప్పుడే ఆపదలో ఉండేవారికి సహాయపడగలమన్నారు. ఎవరికి ఏ ఆపదొచ్చినా రెడ్ క్రాస్ అండగా ఉంటుందని, ఎటువంటి విపత్తులు వచ్చినా సేవ చేయడానికి డిజాస్టర్ రెస్పాన్స్ టీం సభ్యులతో సిద్ధమన్నారు. ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమంలో పాల్గొనాలని, మానవునిగా తోటి మానవునికి సహాయపడాలని, యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సమాజానికి సేవ చేయాలని సెక్రటరీ బలివాడ మల్లేశ్వరరావు, ప్రముఖ వైద్యులు వైస్ చైర్మన్ డాక్టర్ కె సుధీర్ కుమార్ అన్నారు. అవగాహనలో భాగంగా అగ్ని ప్రమాదాలపై మెలకువలు, ప్రమాద నివారణ చర్యలకు ఏడీఎఫ్ఎం వరప్రసాద్ తమ బృందంతో తర్ఫీదునిచ్చారు. రెడ్ క్రాస్ విపత్తుల స్పందన దళాన్ని రెడ్ క్రాస్ ప్రోగ్రామ్ మేనేజర్ జి రమణ ఆధ్వర్యంలో అన్నింటిపై అవగాహన కల్పించి ప్రత్యక్షంగా ఎలా వారిని ఎదుర్కొని సహాయపడాలో వివరించారు. ఈ అవగాహనలో రెడ్ క్రాస్ సేవకులు, పలు స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు పాల్గొని విపత్తుల నివారణకు, అగ్ని ప్రమాదాలు, ప్రథమ చికిత్సలపై అవగాహన పెంపొందించుకున్నారని జి రమణ తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సెక్రటరీ ఎం కళ్యాణ చక్రవర్తి, బి చిన్మయరావు, కె కళ్యాణ్, పి శ్రీకాంత్, హరిసత్యనారాయణ, ఏ నరసింగరావు, గుణాకరన్, బి సతీష్, రెడ్ క్రాస్ వాలంటీర్స్, పొన్నాడ రవికుమార్, పలు స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొన్నారు. పెద్ద గనగల్లపేట బీచ్ అభివృద్ధికి కృషి, మత్స్యకారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, రక్షణ గోడ నిర్మాణానికి చర్యలు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ అన్నారు. నాగవల్లి నదిలో వరద ఉధృతికి కోతకు గురవుతున్న పెద్ద గనగలవానిపేట వద్ద సముద్ర తీర ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్ బుధవారం పరిశీలించారు. గ్రామస్తుల సమాచారం మేరకు కోతకు గురవుతున్న ప్రాంతాన్ని బోట్లపై వెళ్లి వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నదీ ప్రవాహం తన దిశను మార్చుకోవడం వలన సముద్ర ప్రాంతం కోతకు గురవుతుందని చెప్పారు. దీని వలన గ్రామానికి కూడా వరద ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. చాలా వరకు సముద్ర తీరం కోతకు గురైనట్టు గుర్తించారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే ఈ ప్రాంతంలో రక్షణ కూడా నిర్మాణం చేపట్టి ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపుతామని కలెక్టర్, ఎమ్మెల్యే ప్రజలకు తెలిపారు. గత కొన్ని ఏళ్లుగా ఈ సమస్య ఉందని, ప్రజలు ఆందోళన చెందవద్దని అన్ని విధాలుగా అండగా ఉంటామని కలెక్టర్, ఎమ్మెల్యే గ్రామస్తులకు చెప్పారు. అలాగే ఈ ప్రాంతంలో పార్కులు నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ప్రజలకు ఆహ్లాదాన్ని అందించే బీచ్ ను సుందరంగా తీర్చిదిద్ది పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తమ వంతు కృషి చేస్తామని హామీలు ఇచ్చారు. అలాగే పెద్ద గనగల్లపేటలో సముద్ర తీరం కోత గురి అవుతుందని, గ్రామ ప్రజలకు, మత్స్యకారులకు, అలాగే బీచ్ సందర్శకులకు సమస్య పరిష్కారం నిమిత్తం డైరెక్టర్, నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్, చెన్నై వారికి కేంద్ర ప్రభుత్వ సంస్థకు సముద్ర తీరం కోత గురి కాకుండా ఉండేందుకు శాస్త్రీయ అధ్యయనం కోసం లేఖలు పంపడం జరిగిందన్నారు. ఈ పర్యటనలో మత్స్యశాఖ ఉప సంచాలకులు శ్రీనివాస్, జిల్లా పర్యాటక అధికారి నారాయణరావు, తహసీల్దార్, కూటమి నాయకులు, సంబంధిత శాఖల అధికారులు, మత్స్యకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
జాతీయ స్థాయిలో ఎస్సీ సామాజిక వర్గ పెద్దలు తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా శ్రీకాకుళం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ తీర్పును వెనక్కి తీసుకోవాలని పునః పరిశీలించాలని కోరుతూ బుధవారం స్థానిక అంబేద్కర్ విగ్రహ కూడలి వద్ద నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ విషయాన్ని రాష్ట్ర దళిత మహాసభ గౌరవ అధ్యక్షుడు పి బెంజమిన్ తెలిపారు. ధర్నా నిరసన కార్యక్రమం అనంతరం అంబేద్కర్ కూడలి వద్ద మానవహారం నిర్వహించి ధర్నాను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో పోరాట సమితి నాయకులు, అంబేద్కర్ వాదులు, వర్గీకరణ వ్యతిరేకిస్తున్న 58 ఉపకులాల వారు పాల్గొనడం హర్షణీయమన్నారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్కు మెమోరాండంను సమర్పించారు. రాజకీయం కోసం ఎస్సీ ఎస్టీ మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టడం సరికాదని, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సౌకర్యాలను కల్పించి అండగా నిలవాలని నాయకులు డిమాండ్ చేశారు. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా దళితుల జీవితాల్లో వెలుగులు చూడలేదని, ఏ ప్రభుత్వ హయాంలో కూడా దళితులకు న్యాయం జరగలేదని, దేశ అత్యున్నత న్యాయస్థానం ఏబిసిడి వర్గీకరణపై ఇచ్చిన తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్నారు. త్వరలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మాల మహానాడు రాష్ట్ర కన్వీనర్ ఎన్ భరత్ భూషణ్ రాజు, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘ నాయకులు పోతల దుర్గారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ సమితి జిల్లా కన్వీనర్ బోకర నారాయణరావు, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి బోనెల అప్పారావు తదితరులు ఉన్నారు. సర్వజన ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ నర్సులు అంతా కలిసి ఈ రోజు రిమ్స్ ఆవరణంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు మాట్లాడుతూ తమకు ఉద్యోగ భద్రత లేదని, చాలీచాలని జీతాలు ఇస్తున్నారని, తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని కోరారు. అలాగే జీవో 115ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా తాము వివిధ రూపాల్లో తమ నిరసనలను, విజ్ఞప్తులను తెలియజేశామని, కూటమి ప్రభుత్వంలోనైనా న్యాయం జరుగుతుందని ఆశించి పార్టీని గెలిపించుకున్నామని, తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన నేతలు ప్రభుత్వంతో మాట్లాడి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, రెగ్యులరైజ్ చేసి ఆదుకోవాలని కోరారు. తమ నిరసన కార్యక్రమంను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, పైగా తమ నిరసనల పట్ల ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం సర్వజన ఆసుపత్రి నుంచి బలగ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు పాల్గొన్నారు. విజయవాడ తదితర ప్రాంతాల్లో వరద బీభత్సంపై అధికార యంత్రాంగం ప్రభుత్వం బాగా పనిచేసిందని టీడీపీ శ్రీకాకుళం నగర అధ్యక్షుడు మాదరపు వెంకటేష్ కొనియాడారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రకృతి పెట్టిన పరీక్షలో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన ప్రజా పాలకుడు, అలుపెరిగిన పోరాట యోధుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. వరద బీభత్సంపై అందరి సహకారంతో ధీటుగా యుద్ధం చేసి విజయం సాధించారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. గత 10 రోజులుగా రాష్ట్రంలో ముఖ్యంగా విజయవాడ తదితర జిల్లాల్లో భారీ ఎత్తున వచ్చిన వరద బీభత్సంపై అలుపెరిగిన పోరాట యోధుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం బాగా పనిచేసిందన్నారు. విద్యార్థులంతా ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలని జేసీఐ ప్రతినిధులు సూచించారు. గురువారం స్థానిక బలగ ప్రభుత్వ పాఠశాలలో జేసీఐ వారోత్సవాలలో భాగంగా 4వ రోజు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కోన అనిల్ కుమార్, గ్రీన్ సిటీ అధ్యక్షురాలు బెందాలం వరలక్ష్మిలో అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో జేసీఐ వారోత్సవాలను జరుపుకుంటామని, ఇందులో భాగంగా ఈరోజు పలు పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను గుర్తించి ప్రతిభా పురస్కారాలను అందించినట్లు చెప్పారు. స్నేహపూర్వక పోటీతత్వం ఉన్నప్పుడే మెరుగైన విద్యకు సోపానమని, చదువుతో పాటు క్రీడల్లోనూ, సాంస్కృతిక రంగాల్లోనూ, సేవా రంగంలోనూ ముందుండి అన్నింటా విజయం సాధించి జిల్లాకు, పాఠశాలకు, తల్లిదండ్రులకు, గురువులకు పేరు ప్రఖ్యాతులు తేవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జేసీఐ వారోత్సవాల ప్రాజెక్ట్ చైర్మన్ తమిళని ఉషారాణి, బొడిగి మధు, జేసీఐ శ్రీకాకుళం మెయిన్ సభ్యులు, జేసీఐ గ్రీన్ సిటీ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ నెల 14వ తేదీన జరగబోయే లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా సంబంధిత అధికారులంతా కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా పిలుపునిచ్చారు. ఈ మేరకు ఈ రోజు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు రాజీ చేసుకోవాలని, జిల్లాలో గల ప్రజలకు ఇది ఒక సువర్ణ అవకాశమని తెలిపారు. కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులను రాజీ చేసుకుని కొత్త జీవితం అవలంబించడానికి సరికొత్త మార్గం అని పేర్కొన్నారు. రాజీ పడదగ క్రిమినల్, సివిల్ కేసులు, ఎక్సైజ్ కేసులు, బ్యాంకు సంబంధించిన కేసులను జాతీయ లోక్ అదాలత్ పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఆర్ సన్యాస్ నాయుడు, న్యాయవాదులు తదితరులు ఉన్నారు. ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్ గా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరుగుతున్న 2వ రోజు ఆసియా పసిఫిక్ మంత్రుల స్థాయి సదస్సులో బుధవారం ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. రామ్మోహన్ నాయుడు పేరును సింగపూర్ ప్రతిపాదించగా భూటాన్ బలపరిచింది. మిగతా సభ్య దేశాలు ఆమోదం తెలపడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ తనకు దక్కిన ఈ గౌరవం తన బాధ్యతగా స్వీకరిస్తారని పేర్కొన్నారు.
విమానయాన రంగాన్ని సాధారణ ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడంతో పాటు సభ్య దేశాల మధ్య రాకపోకలను సులభతరం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టంపై త్వరితగతిన నివేదిక తయారు చేసి అందజేయాలని వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. గురువారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖ అధికారులు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును కలిశారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ఏ ప్రాంతాల్లో వర్షపాతం ఎంత నమోదైంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా వరి పంట నేట మునిగినందున ఎంత హెక్టార్లో నష్టం జరిగింది, వాటితో పాటు వ్యవసాయ పంటలు కూడా జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని చెప్పారు. జిల్లాలో రైతులకు అవసరమైన ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయా లేకపోతే ఇంకా అవసరం ఉందా చెప్పాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి ఈ రోజు వినతులు స్వీకరించారు. ప్రధానంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని వినతులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఆశా కార్యకర్తపై వేధింపులకు పాల్పడిన ఏఎన్ఎంపై వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె నాగమణి, అధ్యక్షులు డి ధనలక్ష్మి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. టెక్కలి మండలం కే కొత్తూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఆశా కార్యకర్తగా పనిచేస్తున్న సనపల సరస్వతిని టెక్కలి సచివాలయం 3 పిహెచ్సి ఏఎన్ఎం బి హేమలత వేధింపులను భరించలేక ఆశా కార్యకర్త ఆత్మహత్య ప్రయత్నం చేసుకుని టెక్కలి ఏరియా ఆసుపత్రిలో చావు బ్రతుకుల మధ్య పోరాటం చేస్తున్నదని, దీనికి కారణమైన ఏఎన్ఎంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్కి యూనియన్ ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. మొదట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి కూడా వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా కార్యకర్తల పట్ల అనుసరిస్తున్న వైఖరి, సూటిపోటి మాటలు, వికారతిట్లు, బూతల కోతలు భరించలేని బాధలతో మానసికంగా కృంగిపోతూ ఆశాలు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. జిల్లా యంత్రాంగం వెంటనే జోక్యం చేసుకుని ఆశా కార్యకర్తలకు న్యాయం చేయాలని కోరారు. జాతీయ ట్రైబల్ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ జిల్లాకు రానున్నట్లు భాజపా శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు బిర్లంగి ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు విచ్చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 13వ తేదీ రాత్రి భువనేశ్వర్ మీదుగా గంజాం జిల్లా పర్యటన అనంతరం శ్రీకాకుళంకు రాత్రి చేరుకుంటారని, రాత్రి జిల్లా కేంద్రంలో బస చేస్తారని పేర్కొన్నారు. 14వ తేదీన ఉదయం పాతపట్నం అసెంబ్లీలోని మెరియాపుట్టి మండలంలోని కీరసింగిగూడ ట్రైబల్ గ్రామాన్ని సందర్శిస్తారని, అనంతరం నరసన్నపేట అసెంబ్లీలోని జలుమూరు మండలం ఎస్టీ మైగ్రాంట్ గ్రామ మాకివాల్స్కు వెళతారని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీ అధికారి యంత్రాంగంతో జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో సమావేశం అవుతారని, అనంతరం సాయంత్రం ఇక్కడ నుండి అరకు బయలుదేరి వెళ్లిపోతారని, ఎచ్చర్ల మండలంలోని తమ్మినడిపేట గ్రామంలోని నాగావళి నదీ తీరాన వెలిసి ఉన్న అమ్మ సంస్థాన్ ప్రాంగణంలో గల మహాగణపతి విగ్రహానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం నగరానికి చెందిన గోపాల్ దంపతులు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీపాద సురేష్ శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రాల నడుమ స్వామివారికి పలు రకాల పుష్పాలతో అలంకరించి ధూప, దీప నైవేద్యాలతో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రతి మనిషిలో ఆధ్యాత్మిక చింతన ఉండాలని, అప్పుడే మనిషి ఆనందంగా ఉండగలరని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంక్యాన వేణుగోపాల్ అన్నారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నగరంలోని మధురనగర్ కాలనీలో బుధవారం రాత్రి నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో ఆనాడు యువతను ఏకతాటిపైకి నడిపించేందుకు వినాయక చవితి ఉత్సవాలను మహారాష్ట్రలో ప్రారంభించి దేశమంతా విస్తృతం చేయగలిగారని, అప్పటి వరకు ఎవరి ఇళ్లలో వారు మాత్రమే ఈ ఉత్సవాలు చేసుకునేవారని తెలిపారు. కుల, మత, ప్రాంత భేదాలతో సంబంధం లేకుండా దేశంలో పౌరులంతా ఒక్కటిగా ఉండేందుకు ఇటువంటి ఉత్సవాలు దోహదం చేస్తాయన్నారు. కార్యక్రమంలో జేసిస్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు మణిశర్మ, అనిల్, ఈవెంట్స్ మేనేజర్ సాయిబాబా, డ్యాన్స్ డైరెక్టర్ సునీత, బి సాయి కుమార్, శ్రీనివాసరెడ్డి, వినాయక చవితి ఉత్సవ కమిటీ సభ్యులు జాడ సాయి, డాక్టర్ రామం, రోహిత్, వేణు, మోహన్, జతిన్, దినేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యానికి పౌష్టికాహారం ఎంతో దోహదపడుతుందని శ్రీకాకుళం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిని జి శోభారాణి తెలిపారు. నగరంలోని స్థానిక కృష్ణా పార్క్ సెక్టార్ పరిధి మహిళా మండలి వీధి, తురాయి చెట్టు వీధి, వైష్ణపు వీధి అంగన్వాడీ కేంద్రాలలో బుధవారం పౌష్టికాహార వారోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు, తల్లులకు, బాలింతలకు పౌష్టికాహారంను పంపిణీ చేశారు. అనంతరం పౌష్టికాహారం ప్రయోజనాలను వివరించారు. సూపర్వైజర్ పి సీతా మహాలక్ష్మి నేతృత్వంలో పౌష్టికాహారంతో తయారు చేసిన వంటకాలు, ఆకుకూరలు ప్రదర్శించారు. అనంతరం పురవీధుల్లో ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్డు ఇన్ఛార్జ్ ఏ లత, ఆర్పి పి లక్ష్మి, ఎంఎస్కే నగ్మ, ఆశా కాంచన, జ్యోతి, ఏఎన్ఎం జ్యోతి, అంగన్వాడీ కార్యకర్తలు సునీత, సుజాత, నాగమణి, జి ప్రశాంతి, ఉమామహేశ్వరి, పి మణి పాల్గొన్నారు.
బొద్దాం ఎంపీయూపీ స్కూల్లో 60 మంది విద్యార్థులకు రాజాంకు చెందిన పారిశ్రామికవేత్త కొత్త అనంతరావు చంద్రావతి దంపతులు సమకూర్చిన విద్యార్థి గుర్తింపు కార్డులను రాజాం రెడ్ క్రాస్ చైర్మన్ కొత్త సాయి ప్రశాంత్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సాయి ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటుగా క్రమశిక్షణ, ఉన్నత విలువలను కలిగి ఉండాలని, జీవితంలో మంచి గమ్యాన్ని చేరడానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొత్త సౌందర్య, జాతీయ యువజన అవార్డు గ్రహీత పెంకి చైతన్య కుమార్, మానవతా సెక్రటరీ ఉల్లాకుల నీలకంఠేశ్వర్ యాదవ్, పాఠశాల హెచ్ఎం హైమావతి, ఉపాధ్యాయులు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. చిరుధాన్యాల్లో ఒకటైన కొర్రలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. రోగం ఏదైనా సరే కొర్రలతో పరిష్కారం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పోషణ విషయానికి వస్తే మిల్లెట్స్ ఎల్లప్పుడూ పైచేయి సాధిస్తాయి. దక్షిణ భారత రాష్ట్రాల్లో విస్తృతంగా ఉపయోగించే ఆరోగ్యకరమైన మైనర్ మిల్లెట్లలో ఫాక్స్ లైట్ మిల్లెట్స్ ఒకటి. వీటినే కొర్రలు అని పిలుస్తారు. కొందరు అండ్రు కొర్రలు అంటారు. ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో పాశ్చాత్య దేశాలలోనూ మిల్లెట్లను తినడాన్ని ఇష్టపడుతున్నారు. వీటిని సూపర్ ఫుడ్గా చెబుతారు. అనేక రకాల వ్యాధులను తగ్గించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఈ మిల్లెట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. కొర్రలను తినడం వల్ల నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రస్తుతం చిన్నారుల నుంచి పెద్దల వరకు అనేక మందికి నాడీ సంబంధ వ్యాధులు వస్తున్నాయి. అవి కాకుండా ఉండాలంటే రోజు కొర్రలను తినాలి. అల్జీమర్స్ ఉన్నవారు కొర్రలను తినడం వల్ల ఫలితం ఉంటుంది. కొర్రలలో అనేక రకాల బి విటమిన్లు ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి, మెదడును యాక్టివ్గా ఉంచుతాయి, మెదడు అభివృద్ధికి సహాయపడతాయి, మెదడుకు ఆక్సిజన్ సరఫరాను పెంచుతాయి. దీంతో జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. కొర్రలలో ఐరన్, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల వీటిని తింటుంటే కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. కండరాలకు ఆక్సిజన్ సరిగ్గా అందుతుంది. కొర్రల్లో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. వీటిలోని కాల్షియం ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. కొర్రల్లో ఉండే విటమిన్ B1 గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది, గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. గుండె జబ్బులు ఉన్నవారు కొర్రలను తింటుంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. డయాబెటీస్ ఉన్నవారికి కొర్రలు చక్కని ఆహారం. వీటిని దోశ, ఇడ్లీ, ఉప్మా, అన్నంలా వండుకొని తినవచ్చు. దీంతో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి, డయాబెటీస్ అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు రోజు కొర్రలను తింటుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. దీంతో హార్ట్ అటాక్లు రాకుండా చూసుకోవచ్చు. మలబద్ధకం సమస్య ఉన్నవారు రోజు కొర్రలను తింటుంటే ఫలితం ఉంటుంది. అలాగే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అధిక బరువును తగ్గించుకోవచ్చు. కొర్రలను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం, గమనం, గమ్యం. నాగలి భుజాన వేసుకుని పొలానికి వెళ్లే ప్రతి రైతు బువ్వను దున్ని తెస్తాడు. హృదయంలో చింతించిన ప్రతి ఋషి అనుభూతిని కని తెస్తాడు. చరిత్ర సృష్టించిన వారికి చరిత్ర రాసే సమయం ఉండదు. సత్యం అనుభూతి చెందేవారికి ఆ అనుభూతి వ్యక్తీకరించడానికి మాటలు ఉండవు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.